అమరావతిపై చంద్రబాబు అధిక వ్యయం చేస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వికేంద్రీకరణను విస్మరిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. ఉద్యోగుల జీతాలకు, మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతూ రాజధాని డిజైన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు విపరీతంగా ఉన్నాయని, కేవలం డిజైన్ల పేరుతోనే 400 కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక పదం మీదనే చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఏమది అంటే మావిగన్. అయితే ఈ విషయము కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఇంకా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలా అని ప్రయత్నిస్తున్నారు. ఒక తక్కువ శాతం మాత్రము చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. చాలా ఆందోళన, చాలా కోపము, చాలా ఆక్రోశము, ఏమేమో మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఏమన్నారు యాక్చువల్గా క్లుప్తంగా, అమరావతి ఇప్పటికే 50,000 ఎకరాలు అమాయక రైతుల భూములు తీసుకోవడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు మళ్ళా సేకరించే ప్రాసెస్ లో ఉన్నారు. రైతులకు ఇప్పటికే పెద్ద మేలు అయితే జరగదు.